నామినేటెడ్ పద్ధతిలో సహకారం అదే విధంలో డీసీసీబీ పిఏసిఎస్ చైర్మన్ల భర్తీ, డీసీసీబీ చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షుల నియామకం, మంత్రుల చుట్టూ ఆశావాహుల చక్కర్లు, బ్యాంకుల సంఖ్య పెంచితే 1200 మందికి రాజకీయ ఉపాధి, సంక్రాంతి తర్వాత భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం, ముందుగా ఉమ్మడి జిల్లాలకు చైర్మన్ల నియామకం. వీళ్ళు ఇచ్చేది లేదు వచ్చేది లేదు. రాష్ట్రంలో సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండలాలను నియమిస్తారనే ప్రచారంతో అధికార పార్టీ నేతలు రాజకీయ లాబింగ్ మొదలుపెట్టారు. సహకార బ్యాంకులకు ఇకపై ఎన్నికలు ఉండవని తెలుస్తుండగా అధికార పార్టీకి సేవలు అందించే వారికే బ్యాంకుల పగ్గాలు అందనున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, టెస్కాబో, డీసీసీబీలు, పిఏసిఎస్ చైర్మన్ల పదవి రద్దు చేసి అధికారాలను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించిందట. ఇక డీసీసీబీ చైర్మన్లుగా జిల్లా డీసీసీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీల తరహాలో డీసీసీబీ చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షులను డీసీసీ అధ్యక్షులు ఇస్తున్నారు, కానీ కనీసం ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పుడు ఇస్తారు? నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు ఇవి కూడా నామినేటెడ్ పోస్టులే, కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పుడు ఇస్తారు? ఇక నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతుంది. నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తే రాజకీయపరమైన లాభాలు, బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి వంటి అంశాలను ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. బ్యాంకుల వాళ్ళ రైతులకు ఏం లాభం వచ్చిందో మాకు తెలియదు, కానీ ఈ రైతులను ఉపయోగపడి దీంట్లో ఉన్న ఈ పొలిటికల్ లీడర్లందరూ ఆ బ్యాంకోడు వీళ్ళు కలిసి పంచుకుంటున్నారు వచ్చిన పైసలు. నిజం కాదా ఇది? భర్తీ చేసే రాజకీయపరమైన లాభాలు, బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి వంటి అంశాలను ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. 904 ప్రాథమిక సహకార సంఘాలు, 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? మొత్తం 904 ప్రాథమిక సంఘాలు ఉన్నాయి రైతులై. వీటికి అదనంగా మరో 131 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం 9 జిల్లాలకు బ్యాంకులు ఉండగా వాటిని 32 జిల్లాలకు విస్తరించేలా ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. దానికి ఎంత సమయం పడుతుంది, ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, రాజకీయ పరంగా ఎంతమందికి లాభం జరుగుతుందనే విషయాలపైన అధికార యంత్రాంగంలో చర్చ నడుస్తుంది. ఏదైనా సంక్రాంతి పండుగ తర్వాత నామినేటెడ్ పదవులపై క్లారిటీ రానుంది. సహకార బ్యాంకులకు పదవులను పార్టీ నేతలకు అప్పగిస్తే సుమారుగా 1200 మందికి రాజకీయ సహకారం అందుతుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు రైతు సంఘాలు నామినేటెడ్ భర్తీపై వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయంపై అవగాహన లేని వారికి బాధ్యతలు అప్పగిస్తే రైతులకు ఆశించిన మేరకు సహకారం అందించలేరని పేర్కొంటున్నారు. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించి రైతు శ్రేయస్సు కోసం పాటుపడే వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మంత్రుల చుట్టూ ఆశావాహుల చక్కర్లు. అధికార పార్టీలో ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశం దొరకని నేతలంతా నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతున్నారు. ఇప్పటికే వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరులో మరో 15 వరకు నామినేటెడ్ చైర్మన్ల నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇవ్వండి ఫస్ట్ చైర్మన్ల పదవి ఇవ్వండి. ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం రావడానికి కోసం సెకండ్ క్యాడర్ అనేక రకాలుగా కష్టపడ్డది. పాపం వీళ్ళేమో ఎమ్మెల్యేలే, వాళ్ళ అనుచరులు కష్టపడ్డోడు పైసలు పెట్టినోడేమో రూపాయి ఆయనకి ఆమ్దాన్ లేకపోయా. ఇప్పుడు సోకు ఉంటుంది కదా, ఓ బుగ్గ కారు ఉండాలి, నాకు ఒక గన్మెన్ ఉండాలి, అటు సోకు ఉంటుంది కదా ఒక్కొక్కరికి. కష్టపడ్డాడు కానీ ఇవ్వండి. మరో 15 వరకు నామినేటెడ్ చైర్మన్ల నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. వీటితో పాటు సహకార బ్యాంకుల చైర్మన్లు కూడా నామినేటెడ్ పద్ధతిలో నియామకం చేపడతారని ప్రచారంతో ఆశావాహులు తమకు పరిచయం ఉన్న మంత్రులు, రాష్ట్ర నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సహకార బ్యాంకుల చైర్మన్ ఎంపికలో తమ పేర్లు సూచించాలని వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు వారు పార్టీకి అందించిన సేవలు, అనుభవించిన పదవుల జాబితాను అందజేస్తున్నారు. రాజకీయ జీవితానికి మార్గం చూపాలని ప్రాధేయపడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇప్పటి వరకు తమకు అనుకూలంగా ఉండి పార్టీకి సేవలు అందించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు. సహకార సంఘాల కమిటీలకు నామినేటెడ్ పదవులు సరికాదు, రైతు సంఘాలు అంటా ఉన్నాయట. ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంస్థలకు కాంగ్రెస్ కార్యకర్తలు నామినేటెడ్ చేసి పాలక మండలాలను నియమించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను నామినేట్ చేసి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన ఉంటుందని, వ్యవసాయ రంగంపై కనీసం
పరిజ్ఞానం ఉండదని వారిని నియమిస్తే రైతులకు సమస్యలు పెరగడం తప్ప పరిష్కారం లభించదని పేర్కొంటున్నారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు నష్టం చేస్తుందని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల సర్క్యులర్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరుకున్నారు. డిసిసిబి ఇప్పుడు డైరెక్టర్ పోస్టులు కావచ్చు, ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు సంబంధించింది ఎవరు రావాలి? పొలిటికల్ లీడర్లు కాదు. రైతుల మీద అవగాహన ఉండి, పంటల మీద అవగాహన ఉండి, రైతు ఏ విధంగా పంట పండితే రైతు ఏ విధంగా లబ్ధి పొందుతాడని పూర్తి అవగాహన ఉన్నోడు అక్కడికి రావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పదవి రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎడబెడుతున్నారు. పొలిటికల్గా ఎదగడానికి పనిచేస్తుంది. బండి సంజయ్ కూడా ఇన్ని నుంచి వచ్చిండు. డిసిసిబి ఒక చిన్న బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి మొదలైంది లైఫ్. కరీంనగర్లో బ్యాంక్ డైరెక్టర్ నుంచి, కార్పొరేటర్ నుంచి మొదలైంది ఆయన లైఫ్. ఇవ్వాలి మనస్ఫూర్తిగా.